బాబ్రీ మసీద్ కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది. ఈ అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీద్గా మారి దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీద్ని అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు, కోల్పోయిన ప్రాణాలు, పోరాటాల వంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయోధ్య ఈ పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఈ ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన ఈ యుద్ధ్ నుంచి వచ్చింది. ఈ యుద్ధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని కథలు చెప్తుంటారు. ఈ శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి యాగం వల్ల రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన కథే. రావణ సంహారం, రామ అవతారం చాలించడం తెలిసిన కథే. రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుల్లో ఒకరైన కుషుడు రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని చెప్తారు. అయితే సామాన్య శక పూర్వం 5వ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని, వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెప్తారు. అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు ఆ మందిరాలు పూజలతో కలకల్లాడేవి. 1034 అంటే అయోధ్యపై సాలార్ మసూద్ గాజీ దాడికి యత్నం చేశాడు. ఈ సాలార్ మసూద్ గాజీ ఇతను మహ్మద్ గజనీ మేనల్లుడు. అనేక సార్లు సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహ్మద్ గజనీ మేనల్లుడే ఈ సాలార్ మసూద్ గాజీ. ఇది ఢిల్లీ, మీరట్, ఈ బులాద్ షహార్, బౌదేన్ ఖన్నాజ్ ఈ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని బరంబ్కి చేరుకున్నాడు. ఈ బహ్రేజ్ మీద దాడి చేసిన అయోధ్య చేరుకోవాలనుకున్నాడు. ఈ మసూద్ గాజీ 130,000 మంది సైన్యంతో సాలార్ మసూద్ గాజీపై బహ్రేజ్ పైకి దాడికి యత్నించాడు. ఆ సమయంలో శ్రవస్తి రాజ్యానికి చెందిన మహారాజా సహేల్ దేవ్ ఈ పక్క రాజ్యాల రాజులతో కలిసి ఈ సాలార్ మసూద్కి చెందిన 130,000 మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు. దీంతో భయపడి ఆఫ్ఘాన్కి పారిపోయే ప్రయత్నం చేశాడు సాలార్ మసూద్ గాజీ. ఈ సాలార్ మసూద్ గాజీ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరీ తల నరికాడు. ఆ తరువాత ఈ సాలార్ మసూద్ గాజీ శవాన్ని బహ్రేజ్లోనే సమాధి చేశారు. అంటే శత్రువు అయినప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలనే అంటేనే భయపడేటువంటి వారు 1526లో బాబర్ ఇబ్రహీంలో ఉండి ఈ మధ్య యుద్ధం మొదలైంది. దీని పేరే పానిపట్టు యుద్ధం. 1526లో జరిగిన యుద్ధం ఏదైతే మొఘలుల పరిపాలనకు నాంది పలకగా 1556లో జరిగిన రెండవ యుద్ధం మొఘలుల పట్టు ఈ నిలుపుకునేందుకు కారణమైందని, ఈ మూడవ యుద్ధం 1761లో జరిగింది. ఇది మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది. అయితే బాబర్ లోడీ మధ్య యుద్ధం తర్వాత అంటే 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. 1528 అయోధ్య రామ మందిరాన్ని కూల్చమన్న బాబర్ ఈ ప్రభుత్వ గెజిట్లలో దీని ప్రస్తావన ఉంది. దీని ప్రకారం 1528వ సంవత్సరంలో అప్పటికి అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాబ్కి ఆదేశాలు ఇచ్చాడు. ఈ బాబర్ దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు. ఈ మీర్ బాకి వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీద్ కట్టించాడు. అదే బాబ్రీ మసీద్ అయ్యింది. ఒక అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మొఘలుల పాలన సాగింది. అయితే గుజరాత్ క్యాడర్ మాజీ IPS ఆఫీసర్ కిషోర్ కునాల్ రాసిన అయోధ్య రివిజిటెడ్ అంటే ఈ అయోధ్య రివిజిటెడ్ పుస్తకంలో రామ మందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు.
దాని ప్రకారం రామ మందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని, ఔరంగజేబ్ పాలనలో 1660లో జరిగిందని, ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీద్ కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు క్లెయిమ్స్లలో ఏది నిజమనేది తెలియదు. కానీ మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒకరు కూడా అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే రాజా జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది. 1717 బాబ్రీ మసీద్ స్థలాన్ని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన రాజా జైసింగ్. అది 1717వ సంవత్సరం బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత రాజ్పుత్ వంశానికి చెందిన రాజా జైసింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జైసింగ్ ఏదైతే మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కానీ తాను అనుకున్నది జరగలేదు. దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబుత్ర అనే పేరు మీద ఈ వేదిక కట్టి దాని మీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజలు చేసుకునేవారు. ఈ ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు. 1855లో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్నీ ముస్లింలు మరియు బైరాయిల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ మసీదును కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు. అయితే నవాబ్ వాజిద్ అలీషా జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగేలా చేశాడు. 1859లో ఈ కంచెతో మసీదును మందిరాన్ని వేరు చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఈ 1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని నమ్మారు. అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేసి దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. 1885 ఈ రామ మందిర నిర్మాణం కోసం మొట్టమొదటి పిటిషన్. ఈ 1885లో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబుత్రా నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 1934లో షాజహాన్పూర్లో గోహత్య వార్త వైరల్ అవ్వడంతో మతపరమైనటువంటి అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మసీదుని మరమ్మతు చేయడం జరిగింది. 1938, 1947 మసీదు తమదే అంటూ క్లెయిమ్ చేసుకున్న సున్నీ షియాలు బాబ్రీ మసీదు ఉన్నటువంటి 2.77 ఎకరాల స్థలం తమదే అంటూ షియా మరియు సున్నీ వక్ఫ్ బోర్డులు స్థానిక కోర్టులో క్లెయిమ్ చేశారు. బాబర్ సున్నీ అయినందున ఆ భూమి సున్నీల ఆస్తి. సున్నీ వక్ఫ్ బోర్డు తెలపడంతో స్థానిక కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. డిసెంబర్ 22, 1949 మసీదులో వెలిసిన రాములోరు. 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ చేశారు. అయితే రాముడు స్వయంభుగా వెలిశాడని, కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైలు మళ్ళీ చేశారు. డిసెంబర్ 26, 1949 మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించనున్న ఈ నెహ్రూ అప్పటి ప్రధాని దిగవంత జవహర్లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి నివేదికలు అందాయి. అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ లక్నోలోని యునైటెడ్ ఫ్రాన్సిస్ ఈ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్కి ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్లో ఏముంది? అయోధ్య జరుగుతున్న పరిణామాల పట్ల నేను తీవ్రంగా కలత చెందాను. ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నా అంటూ పంత్కి రాసిన టెలిగ్రామ్లో పేర్కొన్నారు. అయితే తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నెహ్రూ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఇది హిందూ ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లకు దారితీస్తుందనే ఉద్దేశంతో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం వివాదాస్పదంగా స్థలంగా ప్రకటించినటువంటి మసీదు గేటుకి తాళం వేసింది.
ఆ తరువాతే కేకే నాయర్ భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ పార్టీలతో విలీనమైంది. అంటే దీంతో జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తరువాత బీజేపీగా మారింది. ఈ జనవరి 7, 1950 నెహ్రూ రాసిన మరో లేఖ. నెహ్రూ 1950 జనవరి 7న గవర్నర్ జనరల్గా ఉన్న సి రాజగోపాలాచారికి లేఖ రాశారు. అందులో ఇలా ఉంది: నేను గత రాత్రి అయోధ్య గురించి ఫంజీకి ఒక లేఖ రాసి లక్నో వెళ్తున్న వ్యక్తికి ఇచ్చాను. ఆ తర్వాత ఫంత్ తనకి ఫోన్ చేశాడు. ఫంత్ చాలా ఆందోళన చెందుతున్నట్టు, అయోధ్య విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్టు చెప్పాడు అని ఆ లేఖలో ఉంది. ఈ ఫిబ్రవరి 5, 1950 అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తానన్న నెహ్రూ 1950 ఫిబ్రవరి 5న ఫంత్కి మరో లేఖ రాశారు. అందులో ఇలా ఉంది: ప్రియమైన పంత్జీ, అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తాను. దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా కాశ్మీర్కి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తానని మీకు తెలుసు. అవసరమైతే నేను అయోధ్య వెళ్తానని మీరు ఆఖరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పాను. నేను అయోధ్య రావాలని మీరు అనుకుంటే చెప్పండి. నేను బిజీగా ఉన్నప్పటికీ అయోధ్య వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటా అని ఉంది. అయితే అయోధ్యలో పరిస్థితి మారలేదని ఫంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదు. మార్చ్ 5, 1950 జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్పై నిందలు. 1950 మార్చ్ 5న నెహ్రూ రాసిన లేఖల్లో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ని నిందించినట్టు ఉంది. అయితే తాను మసీదు లోపల ఉన్న విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నారు. విగ్రహాలను తొలగించేందుకే అంగీకరిస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు. 1950 తొలిసారిగా కోర్టులో వేయబడిన 2 పిటిషన్లు. 1950లో షాహీం అన్సారీ అనే వ్యక్తి మసీదు గేట్లను ఓపెన్ చేయాలని, నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు. ఈ గోపాల్ సింగ్, విశారదన్ మహంత్, ఇక పరహంస, ఈ రామచంద్ర దాస్ వీళ్ళిద్దరూ కూడా ఫైజాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఇది వివాదాస్పద స్థలము మీద వేయబడ్డటువంటి 2వ పిటిషన్. మసీదు లోపల రామ జన్మభూమి స్థలంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతినిచ్చింది. ఇతరులకు ప్రవేశం నిషేధించింది కోర్టు. 1959 హిందూ ముస్లిం మధ్య 3వ వర్గం మహంత్ భాస్కర్ దాస్ నేతృత్వంలో నిర్మోహి అఖారా ఈ సంస్థ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది వివాదాస్పద స్థలము మీద వేసిన 3వ పిటిషన్. ఆ మసీదు ఉన్న స్థలం మీద పూర్తి హక్కు తమదే అంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకులు అక్కడ పూజలు చేసుకుంటున్నారని సదరు సంస్థ చెప్పుకొచ్చింది. ఈ నిర్మోహి అఖారా అనేది వైష్ణవ్ బైరాగి సంప్రదాయంలో ఒక భాగం. అఖిల భారతీయ అఖారా పరిషత్ చేత గుర్తింపు పొందిన సంస్థ ఈ నిర్మోహి అహంకార. ఈ రామానంది వరగిస్తో చేయబడిన పంచాయతీ ఈ మఠం ఈ నిర్మోహి అఖారా 1407 అంటే ఈ 1400 నుంచి అయోధ్యలో ప్రజామతంగా ఉందని నిర్మోహి అఖారా చెబుతుంది. ఈ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్ వేసింది. 1961 మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కు కోసం పిటిషన్. అంటే ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఇది ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది 4వ పిటిషన్. ముస్లింలు మళ్ళీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కును పునరుద్ధరించాలని కోర్టును వారు కోరారు. 1964 విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు. హిందువులను ఏకం చేయడం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. దీన్ని ఎంఎస్ గోల్వాకర్, ఎస్ఎస్ ఆఫ్ఘేలు స్థాపించారు. ఈ ఏప్రిల్ 6, 1980 బీజేపీ పార్టీ ఆవిర్భావం. అంటే భారతీయ జనసంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ను ఏర్పాటు పార్టీలతో విలీనమైంది. దీంతో జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపించబడింది.
1981 సెంట్రల్ వక్ఫ్ బోర్డు పిటిషన్. ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసింది. 1983 దేవుడి లాయర్ అలహాబాద్ హైకోర్టులో మాజీ జడ్జి సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ 1983లో రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్కి వెళ్ళి అక్కడ మసీదు ఉన్న స్థలం రామజన్మ స్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా రెవెన్యూ రికార్డ్స్ అన్నింటికీ సేకరించారు. 1984 ఈ రామ జన్మభూమి విముక్తి కోసం కమిటీ ఏర్పాటు. ఎల్కే అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. ఏప్రిల్ 1984 రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్. 1981 ఈ మీనాక్షిపురంలో 400 నుంచి 800 మంది దళిత కుటుంబాలు ఇస్లాంలోకి మతం మారిన దానికి ప్రతిస్పందనగా విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంసద్ను నిర్వహించింది. ఈ విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ అశోక్ సింఘాల్ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని డిమాండ్ ఎక్కువైంది. సెప్టెంబర్ 25, 1984 ఈ రథయాత్ర. 1984 సెప్టెంబర్ 25న బీహార్లోని సీతామహర్షి నుంచి ఢిల్లీకి శ్రీరామ్ జానకి రథయాత్ర చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో మరో 6 యాత్రలు చేపట్టారు. 1984 నవంబర్ బలహీనపడినటువంటి రామ జన్మభూమి ఉద్యమం. ఇందిరాగాంధీ హత్య తర్వాత 9వ లోక్సభ జనరల్ ఎన్నికలు జరిగాయి. 541 సీట్లకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ రామ జన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. ఏప్రిల్ 2, 1985 మహ్మద్ అహ్మద్ ఖాన్ షబానో బేగం కేసుతో మలుపు. మహ్మద్ అహ్మద్ ఖాన్ షబానో బేగం కేసులో ఆమెకి మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పుని ముస్లిం నేతలు ఖండించారు. ఫిబ్రవరి 1, 1986 మసీదు లోపలికి హిందువులకి అనుమతి. 1986లో ఈ 2.77 ఎకరాల భూమిలో ఉన్న రామ్ చబుత్రాలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రకారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో బలంగా నమ్మారు. తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవడంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్లయింది.